ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆకలి రాజ్యం వెబ్ సిరీస్ తెలుగు అండ్ తమిళ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రెజెంట్ 3 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు అండ్ ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 35 minutes అలా ఉంటుంది. సిరీస్ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే నచ్చింది. స్టోరీ ప్లాట్ ఏంటంటే ముగ్గురు ఫ్రెండ్స్ బీటెక్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. అయితే ముగ్గురు వాళ్ళ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ నే ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డారు, వాళ్ళ లైఫ్ లో అనుకున్న సాధించారా లేదా అనేది సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ముగ్గురు క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్ట్రగుల్స్ గురించి చూపిస్తూ ఉంటారు. ముగ్గురు ఒకే రూమ్ లో ఉంటారు. అంతేకాదు ముగ్గురు జాబ్ కోసం అండ్ మనీ కోసం ఫ్యామిలీస్ నుంచి వచ్చే ప్రెజర్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక రోజు ఒక ఐడియా వల్ల సక్సెస్ అవుతాం అనుకున్న ముగ్గురు ఆ తర్వాత వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు, వాళ్ళ మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ వాటన్నింటినీ సాల్వ్ చేసి ఎలా సక్సెస్ అయ్యారు అనేది సిరీస్ లో చూపించారు. సిరీస్ మాత్రం కంప్లీట్ ఫన్ అండ్ ముగ్గురు స్ట్రగుల్స్ చుట్టూనే తిరుగుతుంది. ప్రతి క్యారెక్టర్ కి నేచురల్ గా సెటప్ ఉంటుంది. ఓవర్ డ్రామాటిక్ గా కాకుండా సిచ్యువేషన్ తో స్టోరీ అనేది ముందుకు వెళ్తుంది. ఇది నాకు నచ్చింది. ఎక్కడ బోర్ ఫీలింగ్ కూడా అనిపించలేదు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి థర్డ్ ఎపిసోడ్ వరకు కంప్లీట్ ఎంగేజింగ్ గా వెళ్తుంది. ఈ సిరీస్ ప్రెసెంట్ 3 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. రిమైనింగ్ ఎపిసోడ్స్ వీక్లీయా లేదంటే ఒకేసారి రిలీజ్ చేస్తారా అనేది తెలియాలి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ ముగ్గురు వాళ్ళ రోల్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. సపోర్టింగ్ కాస్ట్ కూడా బెస్ట్ సపోర్ట్ ఇచ్చారు. టెక్నికల్లీ సిరీస్ సినిమాటోగ్రఫీ లొకేషన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ ఫీల్ అయితే వచ్చింది. ఓవరాల్ గా చెప్పాలి అంటే నాకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చింది. వన్ టైం మస్ట్ వాచ్ అని చెప్తాను. ఈ సిరీస్ కి నా రేటింగ్ అయితే 3/5. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.